కోరుతున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై టీడీపీ నేత విఎస్ ముక్తియార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రొద్దుటూరు అభివృద్ధిని అడ్డుకునేందుకే రాచమల్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఇసుక అక్రమ రవాణా జరిగిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుందన్నారు. అమరావతి, పోలవరం, ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పెట్టుబడిదారులను భయపెట్టే రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మేము రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సవాల్ ఇస్తున్నాం. ఇసుక మాఫియా చేసేదానికి రాష్ట్రంలో ఉచిత ఇసుక చంద్రబాబు నాయుడు గారు రవాణా స్వీకారం చేస్తానే మీరు చేసిన దౌర్భాగ్య పనులకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు చేసిన అక్రమాలకు అడ్డుకట్ట చేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం జరిగింది. ఎవరికి అవసరమైతే ఏ ప్రాంతంలో ఇసుక దొరుకుతుందో ఆ ప్రాంతాల నుంచి ఉచితంగా పోయి ఇసుక తెచ్చుకోవచ్చని ఒక జీవోను పాస్ చేసి రాష్ట్రమంతా అమలు చేస్తా ఉన్నారు. ఇక్కడ అమ్ముకునేదానికి మీ మాదిరిగా డిపోలు పెట్టి ట్రాక్టర్ 6,000 రూపాయలు, టిప్పర్ 60,000 నుంచి 70,000 రూపాయలు విధానం పెట్టలే ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానం నడుస్తుంది ఉంది ఆ రాష్ట్రంలో. నువ్వు నోటికి వచ్చినట్టు వరదారెడ్డి గారి మీద, వరదారెడ్డి కొడుకు కొండారెడ్డి గారి మీద రోజు 30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు అని అంటాడవే. ఎక్కడుంది ఇసుక? ఉండే ఇసుక అంతా మనకు ఏరు పక్కనే ఉంది. ఎన్ని కిలోమీటర్లు ప్రొద్దుటూరుకు ఆనుకొని ఇసుక ఉండదో, ఒక్క పిరికెడు ఇసుక కూడా లేకుండా నువ్వు నీ బావమరిది బెంగళూరుకు, తెలంగాణకు తోలేసినారు. 1,00,000 రూపాయల లారీతో తోలినారు ఆ రోజుల్లో. ఒక పిరికెడు ఇసుక కూడా వదిలిపెట్టలే ఏట్లో. ఒక క్యూబిక్ మీటర్ ఇసుక కూడా లేదు, ఒక పిరికెడ్ ఇసుక కూడా లేదు. ఎక్కడైతే ఉందో అక్కడ అవసరానికి తెచ్చుకుంటా ఉన్నారు. ట్రాక్టర్ 1,000 రూపాయలు, 1,200 రూపాయలు పెట్టి ఎవరైతే అవసరం ఉన్నదో వాళ్ళే తోలుకుంటా ఉన్నారు. రెండోది, నువ్వు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసము పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నారు అంటున్నావే. ఎవరి భూములు లాక్కుంటున్నారు? ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీలు పెట్టకుండా అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తాడావా? అభివృద్ధిని అడ్డుకునే దానికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి